అభివృద్ధిని జనం 1000 ఏళ్లు మర్చిపోరు. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్య, మేము 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని 100 ఏళ్లైనా చేయలేరు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయి. మూడోసారి అధికారం ఎంతో దూరంలో లేదు. మా లక్ష్యాలు కాంగ్రెస్ ఊహకు కూడా అందవు. ఇండియన్స్ అంటే నెహ్రూ ఇందిరాకు చులకన. ఇంకా కొన్ని దశాబ్దాలు మీది ప్రతిపక్ష హోదానే పార్లమెంట్లో కాంగ్రెస్ పై ప్రధాని చురకలు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. బీజేపీ కనీసం 370 స్థానాల్లో గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయి. అధికారంలోకి వచ్చాక మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తున్నది. మా లక్ష్యాలు పెద్దవి. పేదల కోసం 4 కోట్ల ఇండ్లు నిర్మించాం. అదే కాంగ్రెస్ కట్టించాలంటే 100 ఏళ్లు పట్టేది. దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమని నేను నమ్ముతున్నా. కాంగ్రెస్ ఇంకా కొన్నేళ్లు ప్రతిపక్షంలోనే ఉంటది. ఇండియా కూటమి అలైన్మెంట్ దెబ్బతిన్నది. ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఒక మాట చెప్తా ఉన్నాడు, ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నాడు. నిజంగా 400 సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఎంతవరకు ఇది ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాట ఎంతవరకు నెరవేరుతుంది అనేది చూడాలి. అయితే గతంలో పీయూష్ గోయల్ గారు 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే, ఎన్నికలు అయిపోక ముందుకే, ఎన్నికలు ఇంకా నిర్వహణ జరగక ముందుకే పీయూష్ గోయల్ ఒక మాట చెప్పిండు, ఈసారి బీజేపీకి 302 సీట్లు వస్తాయని చెప్పిండు. కరెక్ట్గా 302 వచ్చినాయి. అయితే కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. రైట్, ఇక ఎప్పుడు చెప్పిందంటే పీయూష్ గోయల్ బీజేపీ విల్ గెట్ 297 to 302 సీట్స్ ఇన్ 2019 లోక్సభ అని చెప్పి ఆయన ముందు చెప్పిండు. అన్నట్టుగానే ఇక 302 వచ్చినాయి. ఇంత కరెక్ట్ ఫిగర్ చెప్పగలిగేటువంటి స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన లెక్క కూడా కరెక్టే కావచ్చేమో. నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే 400 సీట్లు ఈసారి ఎన్డీఏ పక్షానికి వస్తాయని చెప్తా ఉన్నారు. ఎన్డీఏ పక్షానికి వస్తాయని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీకి కొంత యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, అంటే ప్రజా వ్యతిరేకత కొంత ఉంటుంది. సో ఆ ప్రజా వ్యతిరేకత అటు పెడితే నిజంగా 400 సీట్లు ఎన్డీఏ పక్షానికి వస్తాయా? మనం ఒకసారి లెక్కలు తీసుకుందాం. సౌత్ ఇండియా విషయానికి వస్తే ఏపీలో 25, తెలంగాణలో 17, ఆ తర్వాత కేరళలో వచ్చేసి 20 సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడులో 39, ఆ తర్వాత కర్ణాటకలో 28. సో ఇట్లా చూసుకుంటే మొత్తం దాదాపుగా 129 సీట్లు. 129 సీట్లలో బీజేపీకి వచ్చే సీట్లు ఎన్ని? ఏపీలో బీజేపీకి 0 వచ్చే అవకాశమే లేదు. తెలంగాణలో వస్తే 1 లేదా 2 వచ్చే అవకాశం ఉంది. కేరళలో అసలు వచ్చే ఛాన్సే లేదు. తమిళనాడులో లోకల్ పార్టీలదే హవా. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ ఈ సౌత్ ఇండియాలో కేవలం 2 నుంచి 5 సీట్ల లోపల పరిమితం అవుతుంది ఎన్డీఏ, బీజేపీ. మరి 400 ఎట్లొస్తాయి? అవుట్ ఆఫ్ 129లో 2 నుంచి 5 సీట్లు మాత్రం వచ్చే అవకాశం ఉన్నటువంటి ఎన్డీఏకు, భారతీయ జనతా పార్టీకి ఈ 400 సీట్లు ఎట్లా సాధ్యమైతాయి? ఒక్క విషయం, ఇందులో 370 ఓన్లీ బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. రైట్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ 129 మొత్తం 545 టోటల్ 545లో 129 మైనస్ చేయి. 416 అంతే కదా? అంతే. 416 సీట్లు మిగిలినాయి. 416 సీట్లలో నీకు ఈశాన్య భారతం ఇదంతా ఇచ్చిపెడితే యూపీలో 80 సీట్లు ఉన్నాయి. యూపీలో 80 సీట్లు.
యూపీలో 80 ఉన్నాయి. యూపీలో 80లో రామ మందిరం ఆ వ్యవహారము ఆ తర్వాత ఆ కార్యక్రమం పూర్తయిపోయింది కాబట్టి ఇక్కడ మొన్నటిసారి రామ మందిరానికి సంబంధించినటువంటి వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం కొంత గ్రాఫ్ పెరిగింది. ఈ అక్షింతలు రక్షిస్తే అని చెప్పి కొంతవరకు అంచనా వేసారు. 543 సారీ ప్లస్ అది అవి ఉంటాయిగా ఆంగ్లో ఇండియన్స్. ఓకే ఓకే 545 ఉంటాయి. కాకపోతే అంటే ఆంగ్లో ఇండియన్స్. ఓకే రైట్ గా అయితే ఈ 416 సీట్లలో బీజేపీ 10 ఏళ్ల కాలం పాటు పరిపాలనలో ఉంది కాబట్టి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఈ 416లో 370 మాకు వస్తాయి అన్న తర్వాత ఇక మిగిలిన 46 సీట్లు ఇక్కడ సౌత్ ఇండియాలో వచ్చేది 2 నుంచి 5 సీట్లు వచ్చినా కూడా లేకపోతే 10 సీట్లు అనుకో 10 సీట్లు అన్నా కూడా ఇక నీకు ఇక్కడ ఈ లెక్కలు సరిపోతలేవు కదా. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇక మరి మీ మాటలు గెలవాలంటే ఈవీఎంలు ఏమన్నా వర్కౌట్ కావాల్సిందే. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే ఇక్కడ సౌత్ ఇండియాలో పార్టీ పర్ఫార్మెన్స్ బాగలేదు. ఇవన్నీ ఏది మోడీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలు, మోడీకి అసలు కేరళలో ఎంట్రీ కూడా ఇయ్యరాలు. ఇట్లా ఈ రకంగా ఉన్న ఈ 370 ఎట్లా సాధ్యం? ఇది క్వశ్చన్. సో ఈ రకంగా ఇప్పుడు నార్త్ ఇండియాలో 146 ఉన్నాయి, ఆ తర్వాత సౌత్ ఇండియాలో 129 ఉన్నాయి, ఆ తర్వాత సెంట్రల్లో 40 ఉన్నాయి. ఈ 40లో మధ్యప్రదేశ్ సెంట్రల్కి వస్తుంది, 40 స్థానాలు ఉన్నాయి అక్కడ. మొన్న మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్టేట్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో 7 ఉన్నాయి, మేబీ ఛత్తీస్గఢ్లో 7 ఉంటాయి, 7 స్థానాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో మేబీ. అయితే ఈ 47 స్థానాలు ఉన్నాయి కదా ఈ మధ్య భారతంలో. ఈ 47 రెండిట్లలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఇటు మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ. సో ఎక్కువ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే యాంటీ ఇన్కంబెన్స్ ఒకవైపు ఉంటే భారత్ న్యాయ జోడో యాత్ర రూపంలో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుంది, ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. సో ఈ రకం ఇంకా ఒకటి ఏంటంటే ముస్లిం ఓట్స్, ప్రధానంగా ముస్లిం మైనారిటీల ఓట్లు ఇదివరకు వివిధ ప్రాంతీయ పార్టీల వైపు వెళ్ళేటివి. మీ కర్ణాటకలో చూసుకుంటే ముస్లింలంతా పోలరైజ్ అయిపోయి అటు జేడీయూ వైపు కాకుండా కాంగ్రెస్ వైపు వచ్చారు కర్ణాటకలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత ఏమైంది, ఈ తెలంగాణ ఎన్నికల్లో కూడా ముస్లింస్ అంతా బీఆర్ఎస్ ను విడిచిపెట్టి కాంగ్రెస్ వైపు వచ్చినారు. అంటే మైనారిటీ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు డైవర్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ లెక్కలు ఇలా ఉండకపోవచ్చు, మారచ్చు. నరేంద్ర మోడీ గారు చెప్పింది నిజంగా అలాగే ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా.